హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయగలనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. దానివల్ల ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పులిహోర అనమాట. ఒకసారి అయితే కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేయండి. కొన్ని పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా కరివేపాకు అనమాట. మీరు కావాలనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. సో ఇదే అనమాట మెయిన్ ఐటమ్. అందరూ పులిహోర అనగానే మాకు తెలుసులే పులిహోర తెలీదా మాకు, మేము చేసుకోలేదా అని అనుకొని ఉంటారు కదా మనసులో. సో పులిహోర అంటే నార్మల్ పులిహోర కాదనమాట. మనం మామిడికాయ పులిహోర అయితే చేయబోతున్నాము. ఐటమ్స్ అయితే అన్నీ చూపించేసిన కదా. ఇప్పుడు మామిడికాయని పైన ఉన్న స్కిన్ మొత్తం అయితే పీల్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇట్లా కొబ్బరి గీరేది ఉంటుంది కదా, దాంతో అయితే తురుముకోవాలన్నమాట. మామిడికాయని వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నీట్గా కొంచెం పొడుగుగా వచ్చేటట్టు అయితే తురుముకోవాలి. చూసుకొని తురుముకోండి, ఎందుకంటే మామిడికాయలు ఇంకా పీస్ అవ్వాలి కదా, జీడి ఉంటుంది అనమాట లోపల. అది తీసేసుకొని ఇట్లా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని తురుముకున్నా కూడా వస్తుంది. ఇప్పుడైతే నేను మొత్తం అయితే తురిమేసుకున్నాను. ఇప్పుడు తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అంటే మీరు రైస్ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడవ్వాలన్నమాట. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మిగిలిన ప్రాసెస్ అయితే చేసేద్దాము. కొంతమందికి తెలిసే ఉంటుంది, కొన్ని సైడ్లు చేస్తూ ఉంటారు. నాకు తెలిసి చాలామందికి తెలియదు కూడా. అంటే మామిడికాయ పులిహోర చేస్తారు అని తెలిసేమో కానీ చేసే విధానం అయితే తెలియకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళు చూడండి ఒకసారి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను. అదేవిధంగా 3-4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. తర్వాత వచ్చేసి మినపప్పు, పల్లీలు, శనగపప్పు వేసుకుంటున్నాను అనమాట. మీ దగ్గర ఉన్నట్టయితే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట జీడిపప్పు వేయడం వల్ల. సో నా దగ్గర ఇక్కడ ప్రజెంట్ లేకుండే కాబట్టి నేనైతే వేయలేదు, ఉన్న వాటితోనే చేసేసిన. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అంటే పల్లీలు అనేది క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే వేరేది వేసేస్తే కొంచెం టేస్టీగా ఉండదు. కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నీట్గా అయితే ఫ్రై చేసేసుకోవాలి. మరి మీలో ఎంతమందికి తెలుసు మామిడికాయతో పులిహోర చేస్తారు, ఎంతమంది ట్రై చేసిరు, టేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే నాతో తెలియచేయండి. తర్వాత వచ్చేసి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను అనమాట. తర్వాత వచ్చేసి తగినంత పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇవి వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఒకవేళ ఉన్నట్టయితే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. పులిహోరకి టేస్ట్ అనేది ఇంకొంచెం మంచిగా వస్తుంది. నేనైతే ఇక్కడ ఇంగువ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే పిల్లలు తినారనేసి. తర్వాత వచ్చేసి తగినంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ రైస్ వండేటప్పుడు రైస్లో సాల్ట్ వేసిన కాబట్టి ఇక్కడ జస్ట్ ఈ పోపుకి తగినంత మాత్రమే సాల్ట్ అయితే వేసుకున్నాను. మీరు రైస్లో వేయకపోతే రైస్ని చూసి వేసుకోండి. ఇవన్నీ ఇట్లా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్నాం కదా మామిడికాయ, అదైతే వేసేస్తున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, మామిడికాయ తురిమి పెట్టుకున్నది కూడా వేసేసినాను. మామిడికాయ వచ్చేసి పుల్లది తీసుకోవాలి. అంటే కొన్ని స్వీట్గా ఉంటాయి కదా తినే మామిడికాయలు, అలాంటివి కాకుండా మనం పచ్చడి పెడతాం కదా పుల్లటి మామిడికాయలు, ఆ మామిడికాయతో చేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి ఒకటే మామిడికాయ మీకు చూపించిన కదా, అదొకటే మామిడికాయ అయితే తీసుకున్నాను. దానికి వచ్చేసి నేను రైస్ కుక్కర్ కప్పుతోటి 2 కప్స్ అయితే రైస్ వండినా అనమాట. దానికి దీనికి కరెక్ట్గా సరిపోయింది. మీరు చూసుకొని వేసుకోండి. ఒక ఏదన్నా కప్పు మెజర్మెంట్ తీసుకొని చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఒక కప్పు మామిడికాయ తురుముకి 5 కప్పుల రైస్ వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. తగ్గకుండా ఎక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మామిడికాయ వేసుకున్నాం కదా, అదంతా కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా నీట్గా ఫ్రై చేసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇట్లా ఆయిల్ అనేది సపరేట్గా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ని అయితే దీంట్లోకి వేసేస్తున్నా. ఫస్టే పొడి పొడిగా వేసుకొని కలుపుకోవాలి. అంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. కలపడానికి ఉండలుగా రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడైతే రైస్ వేసి కలిపేస్తున్నాను అనమాట. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసుకోవచ్చు మామిడికాయ పులిహోర. చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. మనం ఎప్పుడు మామిడికాయలు మనకి ప్రతిసారి దొరకవు కదా, సీజనల్గా దొరుకుతాయి కాబట్టి దొరికినప్పుడే ఈ విధంగా ట్రై చేయండి. మీరు కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట.
మరి మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది అయితే నాతో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ మీరు నా వీడియో ఎక్కడి నుండి చూస్తున్నారు అనేది అయితే మీ ఊరి పేరు కామెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుంది అనేది తెలుసుకోవడం కోసం అనమాట. వీడియో అయితే అందరికీ నచ్చిందనేసి అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మరి లేట్ చేయకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో ముందు ముందు వస్తూనే ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్.